గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు బయోఫ్యాక్టర్ ప్రెజెంట్స్ బిగ్ న్యూస్. సినిమా ఇండస్ట్రీకి సంబంధించి రామ్ గోపాల్ వర్మ నిన్న రాష్ట్ర ప్రభుత్వంతో చర్చలు జరిపారు. మంత్రి పేర్ని నాని గారు ఇతర అధికారులతో చర్చలు జరిపారు. ఎందుకు సినిమా థియేటర్ల విషయంలో, సినిమా టిక్కెట్ల నిర్ణయంలో రాష్ట్ర ప్రభుత్వానికి అధికారం లేదు, నిర్ణయించిన టిక్కెట్లు సక్రమంగా అమ్ముడయ్యేలాగా, బ్లాక్ మార్కెటింగ్ అవ్వకుండా ఉండేలాగా రెగ్యులేట్ చేసే అధికారము, ట్యాక్స్ కలెక్షన్ అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్నమాట నిజమే, కానీ టిక్కెట్ల రేట్లను నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి లేదు అని రామ్ గోపాల్ ప్రభుత్వానికి చెప్పారు. అనేక అంశాలు ఆయన ప్రస్తావించారు. సో డిబేట్ తరువాత మంత్రి పేర్ని నాని గారు 1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం తమకున్న అధికారాన్ని బట్టే ధరలు నిర్ణయిస్తున్నామని అన్నారు. ఒకసారి నాని గారు ఏమన్నారు చూద్దాం. ఎవరు మాట్లాడినా ఏంటంటే 1952 సంవత్సరంలో భారతీయ సినిమాటోగ్రఫీ యాక్ట్, ఇండియన్ సినిమాటోగ్రఫీ యాక్ట్ 1952లో పుట్టింది. దానికి అనుగుణంగా కాంకరెన్స్తో అంటే రాష్ట్ర ప్రభుత్వ అంగీకారంతో 1955 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సినిమాటోగ్రఫీ యాక్ట్ పుట్టింది. 1970 సంవత్సరంలో సినిమాటోగ్రఫీ యాక్ట్కి రూల్స్ పుట్టినాయి. 1952లో పుట్టినటువంటి సినిమాటోగ్రఫీ చట్టంలో కానీ, 1970లో పుట్టినటువంటి సినిమాటోగ్రఫీ రూల్స్లో కానీ అన్నిట్లో కూడా సినిమా టిక్కెట్ల, సినిమా హాళ్ళ ప్రదర్శించేటువంటి హాల్లో ప్రేక్షకుడికి ఏ రేటుకి అంటే మ్యాక్సిమం అంటే అత్యధిక ధరని నిర్ణయించే వెసులుబాటు, అధికారం లైసెన్సింగ్ అథారిటీకి ఉన్నట్టుగా చట్టం చెప్తుంది, రూల్స్ చెప్తున్నాయి. ఈ రోజే కాదు, 1955 నుంచి కూడా ఇదే కొనసాగుతుంది. కొత్తగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అంటే మా ప్రభుత్వం వచ్చి మేము చేసింది ఏమీ లేదు, మేము కొత్తగా సృష్టించింది లేదు, మేమేమీ చేసింది లేదు, ఎవరిని ఇబ్బంది పెట్టింది లేదు. చట్టం ఎవరికి చుట్టం కాదు, చట్టం అందరికీ ఒకటే. రెడ్ లైట్ ఉన్నప్పుడు ఆగాలి, తర్వాత గ్రీన్ లైట్ ఉన్నప్పుడు పసుపు లైట్ ఉన్నప్పుడు చూసుకోవాలి, అటు ఇటు ఆకుపచ్చ లైట్ వచ్చిన తర్వాత వెళ్ళాలి. ఇది అందరికీ రూల్. ఇది ఆ రూల్ ఉందండి అని చెప్పాం, అంతకుమించి ఏమీ చెప్పలేదు ఎవరికి కూడా. రామ్ గోపాల్ వర్మ గారు ఎందుకు చెప్పారో, ఏం చెప్పారో నాకు తెలియదు. ఆయన నా పక్కన ఉంటే ఏమంటే నేను ముందే చెప్పాడని, నేను వినని విషయాన్ని ఆయన చెప్పాడని మీరు చెప్పడం వల్ల నేనేం స్పందించను. మోరోవర్ మీరేమన్నా ఇది పుష్ప సినిమా ప్రొడ్యూసర్గా చెప్పారంటే కనుక ఖచ్చితంగా నేను మీ ముందే ఆయన ఫోన్ చేసి ఏంటంటే ఇట్లా అన్నారా అని అడిగేవాడిని. బట్ అదేం జరగలేదు కదా. బట్ థర్డ్ పార్టీ అవుతారు రామ్ గోపాల్ వర్మ గారు పుష్ప గురించి, పుష్ప కలెక్షన్స్ గురించి. సో వాస్తవంగా 1955 సినిమాటోగ్రఫీ చట్టం ఏం చెప్తోంది, ఆ చట్టానికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసిన రూల్స్ ఏం చెప్తున్నాయి, వీటన్నిటిని వ్యతిరేకిస్తున్నారు రామ్ గోపాల్ వర్మ. రాజ్యాంగం ప్రకారం ఇచ్చినటువంటి మా హక్కులను కాలరాస్తున్నాయంటున్నారు. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్తా అని ప్రభుత్వానికే చెప్పానన్నారు. ఈ అంశానికి సంబంధించి ఈరోజు డిబేట్లో పాల్గొనడానికి కాట్రగడ్డ ప్రసాద్ గారు, సౌత్ ఇండియా ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షులు, అదేవిధంగా తెలుగు ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ సెక్రటరీ గౌరవ కార్యదర్శి ప్రసన్న గారు, ప్రముఖ నిర్మాత రామ సత్యనారాయణ గారు, హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఉమేష్ చంద్ర ఉన్నారు. అందరికీ నమస్కారం. ఉమేష్ చంద్ర గారు, రామ్ గోపాల్ వర్మ గారు నిన్న మంత్రి పేర్ని నాని గారితో చర్చించారు. రామ్ గోపాల్ వర్మ గారు తనకున్నటువంటి అన్ని పాయింట్స్ ప్రభుత్వం ముందు ఉంచారు. మ్యానుఫ్యాక్చరర్ ఫిక్స్ చేయాలి ఎంఆర్పి ఎంత అనేది, ప్రైస్ ఫిక్సేషన్ ఎంఆర్పిని లేదా ఆయా ప్రోడక్ట్స్కి సంబంధించినటువంటి ధరల్ని తయారీదారు ఫిక్స్ చేస్తారు. వినియోగదారుడికి తయారీదారుడికి మధ్య ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ అది. బట్ ఒకసారి ఫిక్స్ అయిన తర్వాత దాన్ని రెగ్యులేట్ చేసే అధికారము, ట్యాక్స్ కలెక్షన్ ఇవన్నీ ప్రభుత్వానికి ఉంటాయి అనేది రామ్ గోపాల్ వర్మ గారి ఆర్గ్యుమెంట్. కానీ వారి చర్చలు అయిన తర్వాత మంత్రి గారు మాట్లాడుతూ 1955 చట్టాన్ని కోట్ చేస్తున్నారు. సో మీరేమంటారు సార్, ఆ చట్టం ఏం చెప్తోంది? రాష్ట్ర ప్రభుత్వం ప్రతి వస్తువు ధరని నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉందా? పర్టికులర్గా సినిమా థియేటర్లు టిక్కెట్ల విషయంలో ఆ యాక్ట్ ఏం చెప్తోంది?
గుడ్ ఈవినింగ్ అండి ప్యానల్లో ఉన్న వాళ్ళందరికీ. మూర్తి గారు, ఫస్ట్ థింగ్ వచ్చేసి ఏదైతే ఇప్పుడు మీరు చెప్తున్నారు జిస్ట్ ఆఫ్ ది హోల్ ఇష్యూ మూర్తి గారు, ఖచ్చితంగా ప్రభుత్వానికి చట్టాలు కొన్ని హక్కులు ఇస్తాయి మూర్తి గారు, కొన్ని ఆబ్లిగేషన్స్ ఉంటాయి, అట్ ద సేమ్ టైం కొన్ని హక్కులు ఇస్తాయి, వాళ్ళకి రైట్స్ ఉంటాయి. సో ఆ చట్టాలు ఇచ్చే హక్కుల పరిధిలోనే వాళ్ళు ఫంక్షన్ చేయాలి. అందుకే దాన్నే మనం గవర్నమెంట్ గవర్న్డ్ బై ది ప్రిన్సిపల్స్ ఆఫ్ రూల్ ఆఫ్ లా అంటాం మనం బేసికల్లీ. సో బేసిక్ ఇక్కడ జరిగింది ఏంటంటే, సినిమాటోగ్రఫీ యాక్ట్ అనేది 1952లో ఫస్ట్ టైం పార్లమెంట్ ఎనాక్ట్ చేయడం జరిగింది మూర్తి గారు. ఆ యాక్ట్ లో ఏం చెప్తారంటే, సినిమా స్క్రీనింగ్ జరిగేటప్పుడు ఎస్పెషల్లీ ఆ క్లాసిఫికేషన్, అంటే ఇప్పుడు మన యూ సర్టిఫికేట్ కానీ ఏ సర్టిఫికేట్ కానీ అట్లా కానీ, లేదా అబ్సీన్ సీన్స్ ఏమన్నా ఉన్నా అవి డిలీట్ చేయాలన్నా కానీ, లేదు పబ్లిక్ ఆర్డర్ కానీ, ఇప్పుడు ఏదైతే ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది మన రాజ్యాంగం ఏదైతే ఇచ్చిందో దానిలో కొన్ని లిమిటేషన్స్ ఉన్నాయి కాబట్టి ఆర్టికల్ 19 క్లాస్ 2 కింద ఆ లిమిటేషన్స్ లో ఉన్న సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్, ఇండియా ఒక ఇంట్రెస్ట్ ఏమన్నా దెబ్బతింటుంది అనుకున్నా, లేదా సోవర్నిటీ ఆఫ్ ది స్టేట్ ఏమైనా దెబ్బతింటుందో ఆ ఎక్సెప్షన్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ వెరిఫై చేసి సిబిఎఫ్సి అని ఒక స్టాట్యూటరీ బాడీని కన్స్టిట్యూట్ చేశారు కాబట్టి ఆ బాడీకి ఆ హక్కు ఇవ్వడం జరిగింది త్రూ ఇండియా సినిమాటోగ్రఫీ యాక్ట్ ఆఫ్ 1952 మూర్తి గారు. ఆ తర్వాత సబ్సిక్వెంట్ గా స్టేట్ లెజిస్లేచర్ కి సినిమా థియేటర్స్ కి సంబంధించినంత వరకు లైసెన్సింగ్ కానీ, లేదా సెక్యూరిటీ మెజర్స్ సరిగ్గా ఉన్నాయా లేవా అనే దాని మీద కానీ, లేదా ఏ కండిషన్స్, ప్రీ కండిషన్స్ ఏంటి, ఏదైనా ఒక లైసెన్స్ ఇవ్వాలంటే ప్రీ కండిషన్స్ ఏంటి, ప్రీ రిక్విజిట్స్ అంటాం మనం లీగల్ టర్మ్స్ లో, ఆ ప్రీ రిక్విజిట్స్ ఏంటి అని చూసి సినిమా థియేటర్స్ కి వాళ్ళు పర్మిషన్స్ ఇవ్వడం కోసం అని అది మనకి స్టేట్ లిస్ట్ లో పెట్టి ఆ అధికారం రాజ్యాంగం అనేది స్టేట్ లెజిస్లేచర్కి ఇవ్వడం జరిగింది. ఇస్తూ ఆ అధికారాన్ని ఉపయోగించుకున్న స్టేట్ లెజిస్లేచర్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఆఫ్ 1955 అనే ఒక చట్టాన్ని ఎనాక్ట్ చేయడం జరిగింది. సరే, దానిలో కొన్ని ప్రొవిజన్స్ ఉన్నాయి. దానిలో ఒక ఇంపార్టెంట్ ప్రొవిజన్ ఏంటంటే, ఇప్పుడు మచ్ టాక్డ్ అబౌట్, మచ్ డిస్ప్యూటెడ్ ప్రొవిజన్ ఏంటంటే సెక్షన్ 9A. అదేం చెబుతుందంటే, బ్లాక్ మార్కెటింగ్ ని అరికట్టడం కోసం ప్రభుత్వాలు ఖచ్చితంగా ఏమన్నా చర్య కావాలంటే చేసుకోవచ్చు అనేది దాని చట్టంలో ఉన్న ఒక విషయం. కాకపోతే ఇక్కడ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఆ చట్టంలో ఎక్కడ గవర్నమెంట్ రేట్స్ ఫిక్స్ చేయొచ్చు అని చెప్పలా, రేట్స్ ఫిక్స్ చేసుకోవచ్చు అని ఉంది తప్ప గవర్నమెంట్ రేట్స్ ఫిక్స్ చేయాలని మాత్రం అది ఎక్కడా లేదు ఆ చట్టంలో. సో దట్ బీయింగ్ సెడ్ మరి రేట్స్ ఎవరు ఫిక్స్ చేసుకోవాలి? లేదు ఒకసారి అడ్వర్టైజ్ చేసిన తర్వాత రేట్స్ అంటే ఖచ్చితంగా సినిమా థియేటర్ వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒక రేట్ అనుకున్న తర్వాత దాన్ని ఫిక్స్ చేసుకున్న తర్వాత బియాండ్ దట్ వాళ్ళు అమ్మటానికి లేదు. ఆ రెగ్యులేషన్ పవర్ మాత్రం స్టేట్ లెజిస్లేచర్ లేదా స్టేట్ గవర్నమెంట్ ఎగ్జిక్యూటివ్ కి ఇవ్వడం జరిగింది. అంతేగాని ఎక్కడ ఏదైతే చట్టం ఏదైతే ఉందో ప్రిన్సిపల్ లెజిస్లేషన్, రూల్స్ అంటే ఏంటండి? రూల్స్ అంటే డెలిగేటెడ్ లెజిస్లేషన్. రూల్ మేకింగ్ పవర్ ఇస్ డెలిగేటెడ్ లెజిస్లేషన్. ఏ డెలిగేటెడ్ లెజిస్లేషన్ కెనాట్ గో బియాండ్ ది స్కోప్ ఆఫ్ ది ప్రిన్సిపల్ యాక్ట్. ప్రిన్సిపల్ యాక్ట్ ఎక్కడా మీకు అథారిటీ ఇవ్వకుండా మీరు ఎక్కడి నుంచి డిరైవ్ చేసుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు. ఫస్ట్ పాయింట్ 9A మీరు క్లియర్ గా ప్లెయిన్ రీడింగ్ ఆఫ్ 9A మీరు చూస్తే గవర్నమెంట్ కి రేట్స్ ఫిక్స్ చేసే అధికారం లేదు. మొత్తం ఆ చట్టం చూస్తే 1955 కి సంబంధించిన సినిమాటోగ్రఫీ యాక్ట్ చూస్తే, టు ద బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్, ఇఫ్ సమ్వన్ వాంట్స్ టు ఎన్లైటన్ మీ ఆన్ దట్ పర్టికులర్ లా, దే ఆర్ ఫ్రీ టు డూ ఇట్. బట్ నాకు అర్థమైనంత వరకు ఆ చట్టాన్ని ఈ జియోఎంఎస్ నెంబర్ 100, జియోఎంఎస్ నెంబర్ 25 లేదా జియోఎంఎస్ నెంబర్ ఇంకోటే కాదు, అసలు బేసిక్ చట్టం ఏదైతే ఉందో ప్రిన్సిపల్ యాక్ట్, నాకు అర్థమైనంత వరకు టు ది బెస్ట్ ఆఫ్ మై నాలెడ్జ్ ఆ చట్టం ఎక్కడ రేట్స్ ని ఫిక్స్ చేయమని అధికారం ఇవ్వలేదు అనేది నేను ఘంటాబద్ధంగా చెప్పగలుగుతా మూర్తి గారు. సో ప్రిన్సిపల్ యాక్ట్లో లేని అధికారాన్ని తదనంతరం రాష్ట్ర ప్రభుత్వం తయారు చేసినటువంటి రూల్స్ కానీ జీవోలు కానీ దానికి భిన్నంగా ఉండకూడదు. ఉండకూడదండి. దట్ ఈస్ హౌ అవర్ కాన్స్టిట్యూషనల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఆర్ స్టాట్యుటరీ స్కీమ్ ఆఫ్ థింగ్స్ ఆర్ మేడ్. అట్లా వచ్చినప్పుడే మనం చట్టాలను క్వశ్చన్ చేస్తుంటాం. ఫర్ ఇన్స్టెన్స్ మీకు సింపుల్ లాజిక్ చెప్తానండి. 2 విషయాలు ఉంటాయి. ఒకటి లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అంటాం, అంటే ఆ పర్టికులర్ యాక్ట్ ఆ లెజిస్లేటివ్ కాంపిటెన్స్ ఇస్తే ఎగ్జిక్యూటివ్ కాంపిటెన్స్ కానీ లెజిస్లేటివ్ కాంపిటెన్స్. లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అంటే చట్టాలు చేసుకునే హక్కు, అది మీకు రాజ్యాంగం ఇస్తుంది. ఎగ్జిక్యూటివ్ కాంపిటెన్స్ అంటే చేసిన చట్టం మీకు ఇచ్చేది ఎగ్జిక్యూటివ్ కాంపిటెన్స్ అవుతుంది, ఎగ్జిక్యూటివ్కి ఇచ్చేది ఎగ్జిక్యూటివ్ కాంపిటెన్స్ అవుతుంది. ఇప్పుడు లెజిస్లేటివ్ కాంపిటెన్స్ అయితే రాజ్యాంగం నుంచి డిరైవ్ చేయాలి. ఇప్పుడు వీళ్ళు ప్రభుత్వం వాడుతుంది ఏంటి? ఎగ్జిక్యూటివ్ కాంపిటెన్స్. ఇది ఎక్కడి నుంచి రావాలి? ఒక చట్టం నుంచి రావాలి. ఇప్పుడు మనం డిస్కస్ చేస్తున్న చట్టం ఏంటి? ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ యాక్ట్ ఆఫ్ 1955. ఈ చట్టం వీళ్ళకి ప్రైజులు ఫిక్స్ చేసే అధికారం ఇస్తుందా అనేది పాయింట్. సో నా డెలిగేటెడ్ లెజిస్లేషన్, రూల్ మేకింగ్ పవర్ 1970లో వాళ్ళు చేస్తున్న రూల్స్ పట్టి నా దగ్గర లేదు. లెట్ మీ కన్సీడ్ దట్ ఫస్ట్. కానీ అది ఒకవేళ నా దగ్గర ఉన్నా that cannot go beyond the scope of the principal act, which is Andhra Pradesh Cinematography Act of 1955. That is the moot point. అది డిస్కస్ చేయకుండా ఈ జీవోని ఛాలెంజ్ చేశాను, ఆ జీవోని ఛాలెంజ్ చేశాను, దాన్ని ఛాలెంజ్ చేశాను.
అది కంప్లీట్లీ ఇర్రెలవెంట్. అది అసలు నీకు పవరే లేనప్పుడు, నువ్వు రూల్ మేకింగ్ పవరే నువ్వు డిరైవ్ చేసుకోలేనప్పుడు, దట్ రూల్ ఇట్ సెల్ఫ్ విచ్ దే హ్యావ్ ఎనాక్టెడ్, దట్ ఇట్ సెల్ఫ్ క్యాన్ బి ఛాలెంజ్, దట్ ఇట్ సెల్ఫ్ ద ప్రామల్గేట్ చేసిన ఆ రూల్ నే మనం ఛాలెంజ్ చేయొచ్చు అంటున్నాను నేను. దట్ ఈస్ ది పాయింట్, దట్ ఈస్ ది మూట్ పాయింట్ దట్ వన్ హ్యాస్ టు అండర్స్టాండ్. ఇంకో ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్. ఇప్పుడు నేను లెజిస్లేటివ్ కాంపిటెన్స్, ఎగ్జిక్యూటివ్ కాంపిటెన్స్ వన్ లింబ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ చెప్పాను. ద సెకండ్ లింబ్ ఆఫ్ ది ఆర్గ్యుమెంట్ ఈజ్ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ అనేది రాజ్యాంగం అధికరణం ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ ఏ కింద ప్రతి పౌరుడికి కల్పించారండి, కొన్ని సిటిజన్స్ కి కల్పించారు. దీని ప్రకారంగా దీన్ని ఏదన్నా ఈ రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ స్పీచ్ అండ్ ఎక్స్ప్రెషన్ ని హరించి వేయాలంటే ప్రభుత్వాలు ఆర్టికల్ 19 క్లాజ్ 2 లో ఉన్న రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి, లైక్ సావర్నిటీ ఆఫ్ ఇండియా అను, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్ అను, ఇంకోటనో సెక్యూరిటీ ఆఫ్ ది కంట్రీ అను, ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ అను, వీరివి ఈ పరిధిలోకి రాకుండా మీరు ఏ డెసిషన్ తీసుకున్న కమర్షియల్ రిలేషన్షిప్ బిట్వీన్ టూ ఇండివిజువల్స్, ఇద్దరి మధ్య కమర్షియల్ రిలేషన్షిప్ ని స్టేట్ నేను వచ్చి ఇంటర్వ్యూన్ అవుతానంటానికి 19 క్లాజ్ 2 లో లిమిటేషన్ లేదు. లేనప్పుడు సినిమా అనేది ఒక థాట్, ఆ థాట్ ని ప్రాపగేట్ చేసుకునే హక్కు ప్రొడ్యూసర్ కి ఉంటుంది, డైరెక్టర్ కి ఉంటుంది, అందరికన్నా ఎక్కువ ఆ విషయాన్ని తెలుసుకునే ఆడియన్స్ కూడా ఉంటుంది. సో దాన్ని మనం కర్టైల్ చేస్తున్నాము. అది సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ లో, సింగిల్ జడ్జ్ బెంచ్ ఆఫ్ ది హానరబుల్ సుప్రీం కోర్టు మన డివై చంద్రచూడ్ గారి జడ్జిమెంట్ లో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రొడ్యూసర్స్ రైట్స్, యాక్టర్స్ రైట్స్, ఆడియన్స్ రైట్స్ అవి కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఎందుకంటే మూవీ అంటే మనం ఇది ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాదండి. అది మూవీ అంటే ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఏ థాట్, ఒక థాట్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దాన్ని ప్రాపగేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అవకాశాన్ని కల్పించకుండా మీరు రేట్లు తగ్గిస్తే దాని అగైన్ ఇట్ బికమ్స్ కలరబుల్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్. వాట్ యు ఆర్ నాట్ సపోజ్డ్ టు డైరెక్ట్లీ బికాస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లిమిటేషన్, యు ఆర్ డూయింగ్ ఇట్ ఇండైరెక్ట్లీ. That goes against the spirit of Article 13, and therefore such a law which goes against the spirit or strikes at the root of Article 13 needs to be set aside. ఉమేష్, మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే 1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం, ప్రిన్సిపల్ యాక్ట్లో ఉన్న దాని ప్రకారం బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం 9A మీరు చెప్పారు, సెక్షన్ 9A, దాని ప్రకారం బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవచ్చు. బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా అంటే ఏంటి? ఏది బ్లాక్ మార్కెటింగ్? ఆల్రెడీ ఫిక్స్ చేసిన రేటుకి భిన్నంగా ఎక్కువ చేసి అమ్మొద్దు, అదే కదా? అవును, బట్ రేట్ ఫిక్సేషన్ నీకు ఇవ్వలేదు అవకాశం. అది మీకు అదే ఫిక్సేషన్ ఇస్ రేట్ ఫిక్సేషన్ ఇస్ డిఫరెంట్ ఫ్రమ్ రెగ్యులేషన్. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. ఫిక్స్ చేసిన రేట్ ని రెగ్యులేట్ చేయాలి మీరు, అంతే. రెగ్యులేట్ చేయగలుగుతారు కానీ రేట్ ని ఫిక్స్ చేయలేరు. దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్. మరి క్రక్స్ ఆఫ్ ది ఇష్యూ అదే. రాష్ట్ర ప్రభుత్వం చెప్తుంది ఫిక్స్ చేసే అధికారం నాకు ఉంది, 1955 యాక్ట్ అంటుంది. నో, లేదు, నాట్ అట్ ఆల్. బట్ వీళ్ళు డిరైవ్ చేసుకున్నారు ఏదో నోషన్ తో, రూల్స్ ప్రకారం. రూల్స్ జీవోల్లో అలా ఉన్నాయి, బట్ ప్రిన్సిపల్ యాక్ట్ లో అది లేదు. My reading of the law says to me clearly that there is no such provision in the Principal Act, that is మనం మాట్లాడుతున్న ఆంధ్రప్రదేశ్ Cinematograph Act of 1955, which empower the state legislature to issue any rule or to promulgate any rule through which they can fix the rates for so and so. That is the point. Yeah. ఒకసారి రాము గారికి కూడా కాల్ కలపండి, రామ్ గోపాల్ గారికి. ప్రసన్న గారు మీరు ఉమేష్ చంద్ర గారు చెప్పండి సార్. ఏం లేదు, బేసికల్లీ ఉమ్మడి హైకోర్టు సినిమా ఇండస్ట్రీ పీపుల్, సినీ గోయర్స్ అండ్ అఫీషియల్స్తో కూర్చొని ఒక కమిటీ వేసి, కమిటీ నుంచి రేట్స్ ఫిక్స్ చేయమని. నాకు మీ క్వశ్చన్ అర్థమైంది. నేను దాన్ని కూడా అర్థం చేసుకున్నా. 18779 of 2014 దానిలో ఇచ్చింది హానరబుల్ హైకోర్టు 19046, దాని 2014 అండ్ బ్యాచ్, అది కూడా చదివాను నేను. అవును సార్. సార్ ఒకటి మాత్రం చెప్తాను, దాంట్లో చిన్న క్వశ్చన్ సార్. ఆ హైకోర్టు ఆర్డర్ ఫోర్స్ లో ఉండగా 35 జీవో తీసుకునే రైట్ అసలు గవర్నమెంట్ కి ఎక్కడ ఉంది సార్? ఆ హైకోర్టు ఆర్డర్ కి భిన్నంగా చేసిందేగా 35 జీవో చేసిందే. ఇంకొక పాయింట్, అది తప్పేగా? అది ఒకటి నెంబర్ 1, అది తప్పేగా సార్? 100% అండి. సో ఆ తప్పుని సింగిల్ జడ్జి కొట్టేయడం జరిగింది. కొట్టేసిన తర్వాత హోమ్ సెక్రటరీ గారు ఒక వివరణ ఏమని ఇస్తారంటే, ఎవరైతే కోర్టుకు వచ్చారో వాళ్ళకే 35 జీవో ఉండదు, కోర్టుకు రాని వాళ్ళకి 35 జీవోనే ఉంటుంది అని ఆయన ఒక క్లారిఫికేషన్ ఇచ్చారు. ప్రసన్న గారు కొట్టేయటం కాదండి, కంప్లీట్ గా కొట్టేశారని నాకు పెండింగ్ స్టే ఆర్డర్ పోనీ. స్టే ఆర్డర్ కూడా ఇవ్వలేదండి. స్టేటస్ కో యాంటీ రిస్టోర్ చేశారు వాళ్ళు. మీరు ఇంత ముందు ఎలాగైతే ఉందో అలా చేసుకోమన్నారు. అది పాయింట్ ఇక్కడ మీరు అర్థం చేసుకోవాల్సింది, 2014 18779 of 2014 లో కానీ జడ్జిమెంట్ లో కానీ, లేదు ఇంకా 19046 of 2014 అండ్ బ్యాచ్ లో కానీ ఏదైతే వచ్చిందో కమిటీని కన్స్టిట్యూట్ చేస్తామని
with all highest regard for the institution in which I am practicing and to the institution of judiciary, judiciary is for interpretation of laws. Judiciary cannot create a system which the legislature has not intended. So the committee, the constitution of committee itself is the legislature has not intended such a thing. If the legislature would have intended, it would have incorporated in the act. That is the Andhra Pradesh the Cinematograph Act of 1955. Kandaalo petledu. Judiciary law, judiciary's realm is interpretation of law. అదే సార్ ఉమేష్ చంద్ర గారు కాదు సార్ ఉమేష్ చంద్ర గారు ఒక సెకండ్ సార్ ఒక సెకండ్ ఒక సింగిల్ జడ్జి ఇచ్చిన దాన్ని హోమ్ సెక్రటరీ ఎవరైతే కోర్టుకు వచ్చారో వాళ్ళకే 35 జీవో ఉండదు, మిగతా వాళ్ళందరికీ 35 జీవోనే అమలవుతుంది అని చెప్పారు ఆయన. చెప్పిన తర్వాత బెంచ్కి అప్పీల్కి వెళ్ళింది సార్ గవర్నమెంట్. బెంచ్కి అప్పీల్కి వెళితే వచ్చినా రాకపోయినా 35 జీవో అనేది లేదు అని చెప్పి బెంచ్ చెప్పింది సార్. బెంచ్ చెప్పిన తర్వాత ఇవాళ ఎంఆర్ఓలు, ఆర్డీఓలు, తహసీల్దార్లు మీరు 35 జీవోనే అమలు పరచండి అని చెప్పి అక్కడ థియేటర్ల వాళ్ళకి నోటీసులు ఇస్తాం, ఎంతవరకు సబబు అనేది కొంచెం క్లారిటీ చేయండి సార్. రమేష్ గారు అనేది ఏంటంటే ఆ చట్టం ప్రకారం ప్రిన్సిపల్ యాక్ట్ 1955 సినిమాటోగ్రఫీ యాక్ట్లో ఉన్నటువంటి అంశం ప్రకారం చూస్తే ధరలు నిర్ణయించే అధికారం ప్రభుత్వానికి లేదు. ఓకే, అది ప్రిన్సిపల్ యాక్ట్. కరెక్ట్. ఆ యాక్ట్కి భిన్నంగా ధరలు నిర్ణయించుకునే అధికారం మాకుందని ఏవో మీరు రూల్స్ తెచ్చుకుంటే అవే చెల్లవు. Every subsequent act of the government, if such a power is not vested with the executive, every subsequent act, geo issuance gaani, rule making gaani, edana gaani, everything will go lock, stock and barrel. Yes, దాని ప్రకారం ఉమేష్ చంద్ర అనేది ఏంటంటే తాను ప్రాక్టీస్ చేస్తున్నటువంటి న్యాయ వ్యవస్థ మీద విశేషమైనటువంటి గౌరవంతో తాను చెప్పదలుచుకుంది ఏంటంటే న్యాయ వ్యవస్థ కానీ న్యాయస్థానాలు కానీ చట్టాలని సమీక్షించవచ్చు. న్యాయ సమీక్షాధికారం చట్టాలని ఎలా ఉన్నాయి ఏంటి అనేది విశ్లేషించే అధికారం ఉంది. తప్పు ఉంటే, రాజ్యాంగ విరుద్ధంగా ఉంటే, ప్రాథమిక హక్కులకు భిన్నంగా ఉంటే కొట్టేయచ్చు, లేదా చట్టాలు కంటిన్యూ అవ్వచ్చు. కానీ తనంతట తాను కొత్తగా చట్టాన్ని తయారు చేయలేదు. అంటే న్యాయ వ్యవస్థ కమిటీలు నిర్ణయించే అధికారం న్యాయ వ్యవస్థకు లేదంటున్నారు. అదొక పాయింట్. ఓకే, నేను అనేది ఏంటంటే సార్ ఉమేష్ చంద్ర గారు ఒక్క నిమిషం సార్, నేను అనేది ఏంటంటే ఒక బెంచ్, ఇప్పుడు ఒక సింగిల్ జడ్జి ఒక ఆర్డర్ ఇచ్చారు, తర్వాత ఒక బెంచ్ చెప్పిన తర్వాత 35 జీవో ఫోర్స్లో లేకుండా ప్రభుత్వాధికారులు 35 జీవో ఫోర్స్లో ఉందని చెప్పి ఇవాళ థియేటర్లకు నోటీస్ ఇవ్వటం అంటే అది కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కాదా అని అడుగుతున్నాను నేను. ఏ థియేటర్లకు ఇచ్చారు సార్? సేమ్ ఎవరైతే చాలా థియేటర్లకు ఇచ్చారు సార్. ఉత్తరాంధ్రలో చాలా థియేటర్లకు చాలా ఎంఆర్ఓలు, ఆర్డీఓలు చాలా మంది 35 జీవో నువ్వు అమలు చెయ్యాలి అని చెప్పి ఇప్పుడు కూడా ఇవ్వటం జరిగింది సార్. రన్నింగ్ లో కూడా ఉంది సార్. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కాదా అంటున్నాను నేను. చెప్పబోతున్నాను సార్. కైండ్లీ లెట్ మీ కంప్లీట్ సార్. ఇందాక డిస్కషన్ లో ఒక రైడర్ ఏంటంటే, ఒకవేళ ఇది సుప్రీం కోర్టు తన యొక్క ఎక్స్ట్రాడినరీ జ్యూరిస్డిక్షన్ 142 కింద చేయాలనుకుంటే 100% హానరబుల్ సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా ఒక కమిటీని కాన్స్టిట్యూట్ చేయొచ్చు. ఆ కమిటీ ప్రకారంగా వచ్చిన డెసిషన్ ని తీసుకోండి అని కూడా చెప్పచ్చు. హైకోర్టు రిట్ పిటిషన్ ద్వారా అది చెప్పచ్చా అంటే హైకోర్టుది జ్యుడిషియల్ రివ్యూ ఉంటుంది తప్ప అది జ్యుడిషియల్ ఏదైతే చట్టంలో లేదో దాన్ని వాళ్ళు కాన్స్టిట్యూట్ చేయడానికి అధికారం లేదు. హైకోర్టు జస్టిస్ అలా అంటే జడ్జ్మెంట్ అలా రాకూడదు అనేది నా అభిప్రాయం. అండ్ ఇప్పుడు మీరు మాట్లాడేది ఏంటంటే, ఎవరైతే థియేటర్లు ఓనర్స్ హూ హ్యావ్ నాక్ ది డోర్స్ ఆఫ్ ది జ్యుడిషియరీ, ఎవరైతే రిట్ పిటిషన్ అంటే, రిట్ పిటిషన్ కింద పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ లేదా వేరే దానికి మనం డిఫరెన్స్ తెలుసుకోవాలి సార్. రిట్ పిటిషన్ అంటే ఎవరైతే నాకు రిలీఫ్ కావాలని న్యాయస్థానం ముందు వెళ్తారో ఆ రిలీఫ్ వాళ్ళకే కన్ఫైన్ అవుతుంది, ప్రొవైడెడ్ అందరికీ కన్ఫైన్ చేయాలని జ్యుడిషియరీ అనుకుంటే అది వేరే విషయం. ఇప్పుడు ఎవరైతే బెంచ్ ఇచ్చి ఉంటే ఖచ్చితంగా దాన్ని మీరు మళ్ళా 35 మీరు ఫాలో అవ్వండి అంటే దట్ అమౌంట్స్ టు కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ సార్. ఖచ్చితంగా కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్. ఎందుకంటే యాజ్ పర్ దట్ జీవో అంటే ప్రొవైడెడ్ నేను ఐ హ్యావ్ మీరు చెప్పే దాని మీద ఐ హ్యావ్ ఓన్లీ ఫ్యూ ఫ్యాక్ట్స్ బిఫోర్ మీ కాబట్టి ఈ విషయం చెప్తున్నాను. బెంచ్ అందరికీ వర్తిస్తుంది, ఈ పర్టికులర్ జడ్జ్మెంట్ అందరికీ వర్తిస్తుంది, మేము దాని మీద ప్రస్తుతానికి చేయవట్లేదు హైకోర్టు అని 35 జీవో కన్నా ముందర పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని ఫాలో అవ్వమని కనుక చెప్పుంటే ఆ థియేటర్ లో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి నోటీసులు కనుక ఇస్తే అది ఖచ్చితంగా వయలేషన్ ఆఫ్ లా. చిన్న బ్రేక్. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అంటున్నారు. చిన్న బ్రేక్. హరించి వేయాలంటే ప్రభుత్వాలు ఆర్టికల్ 19 క్లాస్ 2 లో ఉన్న రీజనబుల్ రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. లైక్ సావరెనిటీ ఆఫ్ ఇండియా అను, ఫ్రెండ్లీ రిలేషన్స్ విత్ ఫారెన్ స్టేట్స్ అను, ఇంకోటనో సెక్యూరిటీ ఆఫ్ ది కంట్రీ అను, ఇంటర్నల్ సెక్యూరిటీ ఆఫ్ ది స్టేట్ అను,
ఈ పరిధిలోకి రాకుండా మీరు ఏ డెసిషన్ తీసుకున్న కమర్షియల్ రిలేషన్షిప్ బిట్వీన్ 2 ఇండివిజువల్స్, ఇద్దరి మధ్య కమర్షియల్ రిలేషన్షిప్ ని స్టేట్ నేను వచ్చి ఇంటర్వ్యూన్ అవుతానంటానికి 19 Clause 2లో లిమిటేషన్ లేనప్పుడు సినిమా అనేది ఒక థాట్, ఆ థాట్ ని ప్రాపగేట్ చేసుకునే హక్కు ప్రొడ్యూసర్ కి ఉంటుంది, డైరెక్టర్ కి ఉంటుంది, అందరికన్నా ఎక్కువ ఆ విషయాన్ని తెలుసుకునే ఆడియన్స్ కూడా ఉంటుంది. సో దాన్ని మనం కర్టైల్ చేస్తున్నాము. అది సుప్రీంకోర్టు కూడా ఒక జడ్జిమెంట్ లో, సింగిల్ జడ్జ్ బెంచ్ ఆఫ్ ది హానరబుల్ సుప్రీం కోర్టు మన డివై చంద్రచూడ్ గారి జడ్జిమెంట్ లో కూడా క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రొడ్యూసర్స్ రైట్స్, యాక్టర్స్ రైట్స్, ఆడియన్స్ రైట్స్ అవి కూడా కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఎందుకంటే మూవీ అంటే మన ఎంటర్టైన్మెంట్ పర్పస్ కాదండి, అది మూవీ అంటే ఇట్స్ ఫ్రీడమ్ ఆఫ్ ఎక్స్ప్రెషన్, ఒక థాట్ కి ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చారు, దాన్ని ప్రాపగేట్ చేసుకునే అవకాశాన్ని కల్పించారు. అవకాశాన్ని కల్పించకుండా మీరు రేట్లు తగ్గిస్తే దాని అగైన్ ఇట్ బికమ్స్ ఎ కలరబుల్ ఎక్సర్సైజ్ ఆఫ్ పవర్. వాట్ యు ఆర్ నాట్ సపోజ్ టు డైరెక్ట్లీ బికాస్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ లిమిటేషన్, యు ఆర్ డూయింగ్ ఇట్ ఇండైరెక్ట్లీ. That goes against the spirit of Article 13, and therefore such a law which goes against the spirit or strikes at the root of Article 13 needs to be set aside. ఉమేష్, మీరు చెప్పిన దాన్ని బట్టి అర్థమైంది ఏంటంటే 1955 సినిమాటోగ్రఫీ యాక్ట్ ప్రకారం, ప్రిన్సిపల్ యాక్ట్లో ఉన్న దాని ప్రకారం బ్లాక్ మార్కెటింగ్ జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం ఆయన చెప్పిన దాంతో నేను ఏకీభవిస్తూ, నిన్న మీరు చెప్పినట్టు రామ్ గోపాల్ వర్మ గారు మంత్రి గారిని కలిశారు. రామ్ గోపాల్ వర్మ గారు మంత్రి గారు కలవక ముందు వేడి వేరు, కలిసిన తర్వాత వేడి వేరు. నేను డెఫినెట్ గా చెప్పగలను. నేను కూడా ఒక సీనియర్ ప్రొడ్యూసర్ కాబట్టి నిర్మాతల బాధలు అర్థం చేసుకున్నామని కాబట్టి చెప్తున్నాను. ఇప్పుడు బయటకు వచ్చి రామ్ గోపాల్ వర్మ గారు ఏమన్నారు సార్, పెద్ద బడ్జెట్ సినిమాలకి చిన్న బడ్జెట్ సినిమాలకి ఒకే రేటు ఉండాలని ప్రతిపాదన లేదని అన్నారంట. ఆయన అంతకుముందు ఏం చెప్పారు, టాటా కార్ అయితే ఒక రేటు, బెంజ్ కార్ అయితే ఒక రేటు, దేన్ని బట్టి దానికి మ్యానుఫ్యాక్చరర్ హ్యాస్ గాట్ హిజ్ ఓన్ రైట్ టు ఫిక్స్ అప్ ది ఎంఆర్పి. అలా అన్నప్పుడు పెద్ద సినిమాకి పెద్ద రేట్లు ఉంటాయి, చిన్న సినిమాకి చిన్న రేట్లు ఉంటాయి. అది మ్యానుఫ్యాక్చరర్, దట్ ఈజ్ ప్రొడ్యూసర్. మనకి ఆ రేట్లు ఫిక్స్ చేసుకునే రైటు భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని ఈ చట్టం 35 జీవో అది కోర్టు కొట్టేసింది. కొట్టేసిన తర్వాత కూడా కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని చెప్పి నేను గతంలోనే చెప్పాను, 2-3 సార్లు మీతో చెప్పాను మూర్తి గారు. అది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అని ఉన్నా కానీ అధికారులు ఐఏఎస్లు, ఐపీఎస్లు, ఎంఆర్ఓలు వెళ్ళి వాళ్ళ ఇష్టానికి థియేటర్లు రైడ్ చేసి మూంచేసి ఇప్పుడు దాదాపు 300 థియేటర్లు ఆంధ్రప్రదేశ్లో మూస్తాడిని. ఈ పండగ 14-15 తారీఖులో ఈ 3-4 సినిమాలు అయిపోతే ఇంకొక 400-500 థియేటర్లు మొత్తం ఆంధ్రప్రదేశ్ థియేటర్లు మూసేసిన ఆశ్చర్యం లేదు సార్. గవర్నమెంట్ థియేటర్లు మూసేస్తే వచ్చే నష్టం ఎంత, మనం అడిగిన రేట్లు ఇస్తే గవర్నమెంట్ కి వచ్చే బెనిఫిట్ ఎంత? జిఎస్టీ రూపేణా 50% మీకు జిఎస్టీ గవర్నమెంట్ కి వస్తుంది. అదేమంటే జిఎస్టీ ఎగ్గొడుతున్నారంటారు. మీ అధికార యంత్రాంగం మొత్తం మానిటర్ చేస్తారు. ప్రతి జిల్లాలోనూ కలెక్టర్ దగ్గర నుంచి ఎస్పీ దగ్గర నుంచి ప్రతి అధికారి ప్రతి అధికారి థియేటర్ల మీద రైడ్ చేసి ఎంత రేట్ అమ్ముతున్నారు, ఎంత ఇది అమ్ముతున్నారు. మీరు ఆ జియో నెంబర్ 35కి ముందున్న రేట్లు అలౌ చేయండి. అంతకంటే ఎక్కువ అమ్మితే పోని అడగండి పోని. అది లేకుండా ఇండియాలో ఏ రాష్ట్రంలో లేని థియేటర్లలో టికెట్ల రేట్లు తగ్గింపు అనేది అది ఎంతవరకు న్యాయమో నాకు అర్థం కాలే. ఓకే, రామ్ గోపాల్ వర్మ గారు కూడా అంతకు ముందు మాట్లాడిన వేడి నిన్న మంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత లేదు సార్. డిఫరెంట్ గా నేను ఆయన్ని క్రిటిసైజ్ చేయట్లా, నేను ఆయన అభిమాని, ఆయన అంటే నాకు చాలా ఇష్టం. కానీ మంత్రి గారిని కలిసి వచ్చిన తర్వాత వాళ్ళ పేపర్లలో స్టేట్మెంట్లు ఎలా ఉన్నాయో మీకు తెలుసు. భేటీలో 100% సంతృప్తి ఇచ్చిందని చెప్పి ఆయన అన్నారు. అంటే రామ్ గోపాల్ వర్మ గారు లైన్ లో ఉన్నారు, ప్రసాద్ గారు వర్మ గారు లైన్ లో ఉన్నారు సార్. నేను చూస్తున్నాను ఉన్నారు. అంటే నేను చెప్పేది రామ్ గోపాల్ వర్మ గారు క్లారిటీ ఇచ్చారు. నేను ఒకటే చెప్తున్నాను సార్, ఇండస్ట్రీ అందరి తరఫున నేను సౌత్ ఇండియన్ ఫిలిం ఛాంబర్ ప్రెసిడెంట్ గా చెప్తున్నా. 4 రాష్ట్రాల్లో ఉన్న రూల్ వేరు, మనకి సౌత్ ఇండియాలో ఉన్న రూల్ వేరు. ఇండియాలో రామ్ గోపాల్ వర్మ గారు కానీ, రాజమౌళి గారు కానీ, పెద్ద పెద్ద డైరెక్టర్లు ఇండియాలో గర్వపడే సినిమాలు తీస్తున్నాం సార్ మనం. అలాంటి అంటే ప్రసాద్ గారు మీరేం చెప్పారో అదే పాయింట్ విత్ డీటెయిల్స్ రామ్ గోపాల్ వర్మ గారు
ప్రభుత్వంతో చర్చల తర్వాత కూడా చెప్పారు, ఇదే స్టూడియోలో నా షోలో కూడా చెప్పారు, ఎగ్జాంపుల్స్ కూడా చెప్పారు. నేను ఈ రోజు ఐనాక్స్ కాదు ఆంధ్రజ్యోతి పేపర్లో చూసి నేను ఒక్క నిమిషం, పేపర్లో ఏముందో తెలియదు కానీ నా స్టూడియోలో ఆయన చెప్పింది ఏంటంటే ఎగ్జాంపుల్ కూడా చెప్పారు. ఐనాక్స్ అనేటటువంటి చైన్ ఆఫ్ థియేటర్స్ కంపెనీ బాంబేలో 2200 రూపాయలు టికెట్ వసూలు చేస్తున్నప్పుడు అదే కంపెనీ అదే థియేటరు ఆంధ్రప్రదేశ్లో పెట్టి 20 రూపాయలే వసూలు చేయాలంటే ఎలా కుదురుతుంది? పని కాదు. వాడు అద్భుతమైన రిక్లైనర్స్తో మంచి కంఫర్ట్స్తో మోర్ టెక్నాలజీని ఉపయోగించి వినియోగదారుడికి సినిమా చూపిస్తున్నప్పుడు ఒక రేటే. ఆయన పేరు కూడా చెప్పారు సార్, ఆయన సినిమా ఐస్ క్రీము లేకపోతే రామసత్యనారాయణ గారు తక్కువతో తీసిన సినిమాకిను బాహుబలికి ఒకే టికెట్ ఎలా కుదురుతుంది? ఇది నేను అడిగాను. ప్రభుత్వం వాళ్ళు మాత్రం మాకు చట్టం ఉందని చెప్తున్నారు. బట్ నేను డెసిషన్ తీసుకోను, కానీ నేను చెప్పిన పాయింట్స్ విషయంలో నేను చాలా క్లారిటీతో ఉన్నాను. డెసిషన్ వాళ్ళు తీసుకోవాలన్నారు. రాము గారు ఉన్నారు, రాము గారితో మాట్లాడదాం. రాము గారు నమస్కారం. హలో రాము మూర్తి గారు. గారు. సార్ మూర్తి గారు, ఒక్కసారి నేను కాటిగడ ప్రసాద్ గారితో చిన్న క్లారిఫికేషన్ చేస్తానండి స్టార్టింగ్ లో. ఎస్ సార్. ప్రసాద్ గారు 100% అంటే మీకు ఎవరన్నా చెప్పారా? మీరు ఒక సీనియర్ ప్రొడ్యూసర్, ఐ రెస్పెక్ట్ యూ సార్. మీరు అంటే ఎవరైనా చెప్పారా, మీరు చూసారా, ఆంధ్రజ్యోతిలో ఏమి రాశారు నాకు తెలియదండి. కానీ నేను వెనకాల ముందు పక్కన పైన కింద చెప్పను సార్. నేను ఏమనుకుంటే నాకు చెప్తాను. లైక్ మీరు మూర్తి గారిని అడగండి కావాలంటే ఎగ్జాక్ట్లీ నేను ఏమనుకున్నాను ఎందుకన్నా స్ట్రాంగ్ గా నేను చెప్పాను. కావాలంటే మూర్తి గారిని అడగండి ఒక పాయింట్. అప్పుడు మీరు నేను ఇవాళ మధ్యాహ్నం చేసిన నా ట్వీట్స్ కానీ నేనేం చెప్పాను ఒక్కసారి మీరు చూసి దాని తర్వాత ఇది మాట్లాడండి సార్. ఎందుకంటే నాకు ఐ థింక్ యు ఆర్ మిస్ఇన్ఫార్మ్డ్ అబౌట్ మై స్టాండ్ ఆన్ దిస్. కరెక్ట్. ఇది అది ఒకసారి చూసేయండి సార్ ప్లీజ్. మూర్తి గారు చెప్పండి. రాము గారు, ఇప్పుడు నిన్న మీ చర్చలు అయిన తర్వాత మంత్రి గారు మాట్లాడుతూ రామ్ గోపాల్ గారు చెప్పారు, అయితే మాకు ఒక యాక్ట్ ఉంది 1955 సినిమాటోగ్రఫీ యాక్ట్. ఆ యాక్ట్ ఇచ్చిన అధికారాలను బట్టి మేము అన్ని నిర్ణయాలు తీసుకున్నాం అని అన్నారు. నేను ఒక ఎక్స్పర్ట్ ఉమేష్ చంద్ర హైకోర్టు ప్రముఖ న్యాయవాది ఎక్స్పర్ట్ ఒపీనియన్ తీసుకుంటే అసలు 1955 యాక్ట్లో అధికారం లేదు రాష్ట్ర ప్రభుత్వానికి అంటున్నారు. సరే, ఇప్పుడు నేను ఒక చాలా ఇంజనీరింగ్ ఫెయిల్డ్, నాకు అసలు ఎడ్యుకేషన్ అంత లేదండి. అది వెరీ ఫెయిల్ స్టూడెంట్. నాకు ఉమేష్ చంద్ర గారు కొన్న ఆఫ్ కోర్స్ ఆయనకున్న ఎక్స్పర్టీజ్ దాంట్లో దానికి అసలు నాకు అర్థమైందని నేను చెప్పను. కానీ నేను చెప్పే సింపుల్ పాయింట్ అంటే దీంట్లో అంత ఎక్స్పర్టీజ్ ఏమీ అవసరం లేదు. ఇదే నా బేసిక్ థింగ్ అండి. ఇప్పుడు సింపుల్ ఎస్ పాయింట్, నేను ఇండస్ట్రీలో లాస్ట్ 3 నెలల నుంచి మనం ఏమంటున్నాం, ఏంటి మరి ఎంత నరకష్టం, ఇంకా 50 రూపాయలు పెంచండి అంటే అడుక్కునే స్వరం వినిపిస్తుంది. ఒక్క షో పెంచండి, అర షో పెంచండి అని అడుక్కునే స్వరం అనేది నాకు అది అర్థం కాదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ డెమోక్రసీలో గవర్నమెంట్ ఓట్ చేసింది, వాళ్ళు ఇచ్చిన మనకు ఏమేం చేస్తారని చెప్పిన దానికి వాళ్ళని నమ్మి మనం ఒక పొజిషన్ ఇస్తాం. అప్పుడు వాళ్ళు ఏం డెసిషన్ తీసుకున్నా కూడా వాళ్ళు క్లియర్ కట్ గా ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ కారణం మూలాన మేము ఈ డెసిషన్ తీసుకుంటున్నాం, ఆ కారణం ఆ డెసిషన్ తీసుకుంటున్నాం. కోవిడ్ వచ్చింది కాబట్టి డిజాస్టర్ మేనేజ్మెంట్ యాక్ట్ అని తీసుకొచ్చాం. ఇప్పుడు ఏ సిచ్యుయేషన్ వచ్చింది కాబట్టి మీరు 1955 యాక్ట్ ని దాని గొంతలోంచి తవ్వి దాన్ని బయటికి తీసుకొచ్చి బిమ్ము దులిపి మీరు దాన్ని ఇప్పుడు ఎనాక్ట్ చేయటానికి ఏం సిచ్యువేషన్ కారణం అనేది క్లారిటీ ఇవ్వటంలో తప్పే ఉంది అనేది నా పాయింట్. ఎందుకంటే డెమోక్రసీ ఇస్ అబౌట్ ట్రాన్స్పరెంట్. ఇది ఒక పాయింట్. రెండోది నేను ఒకే ఒకటి చెప్తానండి, ఎందుకంటే నాకు ఐ డోంట్ హ్యావ్ టైం. ఇప్పుడు నేను నా గర్ల్ ఫ్రెండ్ పక్కన కూర్చొని ఆల్రెడీ తన కోపంగా ఉంది. నాకు ఏంటంటే ఒక తినుబండారం తయారు చేస్తే, ఒక ప్రేక్షకులకి వినోదం కలిగించే తినుబండారం చేసి చేతితోటి ప్రేక్షకుడి నోట్లో పెడుతున్నప్పుడు ప్రభుత్వం వచ్చి కాలుతో చెయ్యిని తన్నటం ఎంతవరకు ధర్మం అని అడుగుతున్నా. బాయ్, గుడ్ నైట్. థ్యాంక్ యూ రామ్ గోపాల్ గారు. రామ్ సత్యనారాయణ గారు కూడా ఒకసారి మాట్లాడతారు. రామ్ సత్యనారాయణ గారు సార్, 100 సినిమాలు తీసిన సీనియర్గా మీరేమంటారు? మా కాటిగడ ప్రసాద్ గారు అపార్థం చేసుకున్నారండి. రామ్ గోపాలం గారు ముందు ఏ మాట చివరి వరకు ఆ మాట అది క్లియర్ చేశారు. ప్రసాద్ గారు కూడా అర్థం చేసుకున్నారు. రెండో పాయింట్ ఏంటంటే, నేను చెప్పేది ఏంటంటే, ఈ లిస్ట్ వచ్చినట్టు జీవో పాస్ చేసి 11 నుంచి కర్ఫ్యూ అని పెట్టి మళ్ళీ దాన్ని 18 నుంచి మార్చారంటే వీళ్ళు ఎందుకు పెట్టారని మార్చారండి? ప్రజలకి అసౌకర్యం కలుగుతుందని పెట్టారు కదా.
ఇప్పుడు ప్రేక్షకులకు అసౌకర్యం కలుగుతుందని రేట్లు తగ్గిస్తా అన్నారండి వాళ్ళు. ఏ ప్రేక్షకుడు వాళ్ళ దగ్గరకు వచ్చిన వరకు మాకు ఆ రేట్లు అన్యాయంగా ఉన్నాయి, మా నష్టపోతున్నామని చెప్పలా. రెండోది ఏంటంటే వాళ్ళు 1000 రూపాయలు 2000 రూపాయలు టికెట్లు అమ్మారని చెప్పారండి. అది పచ్చి అబద్ధం అండి. గవర్నమెంట్ పర్మిషన్ తీసుకుని రేట్లు హైక్ మాక్సిమం 500 అమ్మారండి ఫస్ట్ డే సెకండ్ డే. ఇది బాగుపలికండి. తర్వాత ఏ సినిమాకి కూడా 500 కూడా అమ్మాలా. అలాంటప్పుడు 2000 రూపాయల టికెట్ ఎలా దోస్తారని అడుగుతున్నారండి. ఎందాక మీ బాంబేలో 2200 రూపాయల టికెట్ ఉందో త్రిబుల్ ఉంటే హైదరాబాద్ లో 200 రూపాయలు కూడా అమ్ముకునే హక్కు లేదని చెప్పేసి ఆర్జీ గారు ట్వీట్ కూడా పెట్టారండి. ఇలా ఎందుకు ప్రభుత్వం వారు ఇంత పగబట్టి చేశారు? రెండోది రేట్లు పెంచితే కనుక ఆదాయం ప్రభుత్వం పెరుగుద్దండి. ఇంకా ఇప్పుడు వీళ్ళు చేసే పథకాలకు ఈ డబ్బు ఉపయోగపడుతుంది. ప్రేక్షకుడు ఎవడు కానీ డిస్ట్రిబ్యూటర్ కానీ ఎవడు కూడా రేట్లు ఎక్కువని బాధపట్ల. ఇప్పుడు ఇవాళ తెలంగాణలో రేట్లు పెంచారండి. మేము నిజంగా చిన్న సినిమా తెలంగాణలో బతకదండి ఇంక రేపు నుంచి. మేము బాధపడుతున్నాం. ఇప్పుడు వయోమీడియాగా ఉన్న రేట్లు కంటిన్యూ చేయాలి తప్ప కొత్తగా ఏ విధమైన రేట్లు తగ్గించవలసిన అవసరం లేదని నా మనవండి. రెండవది సినిమా ప్రేక్షకుడు మీరు ఊరికినే చూపించినా కూడా చూడడు. మేము మా సినిమాని ఫ్రీగా చూపిస్తాను, ఎవరైనా చూడమని చూస్తాను, చూడరు. ఎందుకంటే అది నచ్చితేనే, ఆ ట్రైలర్ నచ్చితేనే వస్తాడు తప్ప మీరు 100 రూపాయలు పెట్టినా రాడు, 10 రూపాయలు పెట్టినా రాడండి ప్రేక్షకుడు. కాబట్టి పెద్ద సినిమాలు సంవత్సరం 15-16 వస్తాయండి. ఈ లాస్ట్ ఇయర్ 231 సినిమాలు తీయనియండి. దాంట్లో 20 సినిమాలు మాత్రమే హిట్ అయ్యి, మిగతా 211 సినిమాలు కూడా డిజాస్టర్ ఫ్లాప్లు అయినాయండి. ఆ నిర్మాతలు రోడ్డు మీద పడితే ఈ ప్రభుత్వం ఏదైనా హెల్ప్ చేసిందా? ఎవరైనా గవర్నమెంట్ ఏదైనా ట్యాక్స్ వెనక్కి ఇస్తుందా? లేదా ఏదైనా సబ్సిడీ ఇస్తుందా? ఏమీ ఇవ్వట్లేదు కదండి. కాబట్టి మీరు నిర్మాతల్ని కూడా దృష్టిలో పెట్టుకుని ఒక 6 నెలలు టైం ఇచ్చి, గత 6 నెలల తర్వాత మేము ఈ పని ఇలా చేస్తాం, రేట్లు ఈ సిస్టమ్ పెడతాము, ఈ జీవో అప్పటి నుంచి అమలు అవుద్ది అని పెడితే మ్యాండేటరీగా న్యాయంగా ఉంటుందండి. అంతేగాని 3400 కోట్లు ఇండస్ట్రీ మీద జనాల మీద డబ్బు పరిచిన తర్వాత సడన్ గా రేట్లు తగ్గిస్తానంటే ఇండస్ట్రీ కుదిరైపోద్దండి. ఒక నిర్మాతే నష్టపోడు, దానికి అనుసరించి చుట్టూ ఉన్న అనేక వేల మంది నష్టపోతారండి. ఎగ్జిబిటర్లు కానీ, డిస్ట్రిబ్యూటర్లు కానీ, అలాగే ఫైనాన్సర్స్ కానీ అందరూ నష్టపోతారండి. ఇది రామ్ గోపాలం గారు చెప్పితే డెఫినెట్ గా వాళ్ళు కన్విన్స్ అవుతారని మేము ఎందుకు నమ్మామంటే, ఈయన అడిగే పద్ధతి బాగుంది, వాళ్ళు చెప్పే రిప్లై కూడా చాలా బాగుందండి. అలాగే ఆయన కన్విన్స్ అయ్యి పూర్తిగా విన్నారండి. కానీ ఈ డిబేట్లకి మమ్మల్ని, ప్రసన్న కుమార్ గారిని, కాటూరి ప్రసాద్ గారిని పిలుస్తున్నారు తప్ప మీరు అసలు నిజంగా సఫరర్స్ ఎవరంటే పెద్ద నిర్మాతలండి. ఓ దిల్ రాజు గారో లేదా ఓ మైత్రి మూవీస్ వాళ్ళు ఇలాంటి సఫర్ అవుతున్నారండి. వాళ్ళు ఎందుకు బయటకు రావట్లేదు? వాళ్ళు ఎందుకు స్టేట్మెంట్ ఇవ్వట్లేదు? అంటే వాళ్ళకి గవర్నమెంట్ భయపడి ఇవ్వట్లేదా? లేదా వాళ్ళు ఇండస్ట్రీ ఏం చేస్తారని భయపడుతున్నారా? రామసత్యాడు గారు కొంచెం మీరు వాళ్ళని తీసుకొస్తే రేపే పెట్టిచ్చేద్దామండి. కాదు విషయం చెప్తే ఏనండి. వాళ్ళని తీసుకోవడం, వాళ్ళు మాట్లాడకపోవడమే కాదు, మాట్లాడిన నాని లాంటి వాళ్ళు కూడా మాట్లాడొద్దని చెప్తున్నారు వాళ్ళు. మీరు ఇష్టం వచ్చినట్టు మాట్లాడొద్దండి. ఇండివిజువల్గా చాలా సున్నితమైన అంశము. అదేదో ముళ్ళ కంప మీద పంచారేసుకున్నట్టుగా జాగ్రత్తగా తీసుకోవాలి. మీరు లాగేయొద్దు. సో మీరు ఇండివిజువల్గా ఎవరెవరు మాట్లాడొద్దు, మేము మాట్లాడతామని మాట్లాడే వాళ్ళని కూడా మాట్లాడొద్దు అంటున్నారు సార్. మాకేమో అభ్యంతరం, మాట్లాడుతుంటే బ్రహ్మాండంగా ఇంటర్వ్యూలు తీసుకుంటాం పెద్ద వాళ్ళు. అందరితో కూడా మాట్లాడుతున్నాను నేను విడిగా, పెద్ద నిర్మాతలు అందరితో విడిగా కూడా నేను మాట్లాడుతున్నాను. చిన్న బ్రేక్ తీసుకుందాం అండి. బ్రేక్ తర్వాత సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎంపీ సీట్ కావాలంటే వెల్కమ్ బ్యాక్. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ గారు లైన్లో ఉన్నారు. రామకృష్ణ గారు నమస్కారం. నమస్కారం మూర్తి గారు. రామకృష్ణ గారు. మూర్తి గారు సార్, ఈ సినిమా రేట్లకు సంబంధించి ఇప్పుడు దాదాపు 10-15 రోజులుగా ఇది వివాదం నడుస్తా ఉంది. వాస్తవానికి ప్రభుత్వం ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నప్పుడు ఇంత వివాదాస్పదం కావాల్సిన అవసరం లేదు. కానీ గవర్నమెంట్ ఏమంటే జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వము ప్రేక్షకులను దృష్టిలో ఉంచుకొని, లేదంటే ప్రజల యొక్క శ్రేయస్సును దృష్టిలో ఉంచుకొని చేస్తున్నామనే దానికంటే కూడా ఒక కక్ష సాధింపు ధోరణితో చేస్తున్నారు అనేది ముందుకు వచ్చింది. కాబట్టి ఇది మరింత వివాదాస్పదమైంది. కానీ అదే సందర్భంలో కొంతమంది అంటే ఇప్పుడు మన సినీ తరఫున మాట్లాడే వాళ్ళు కూడా అసలు ప్రభుత్వానికి ఏం సంబంధము, మేము కదా ప్రొడక్షన్ చేసేది, తర్వాత మా ఇష్టానుసారం రేట్లు పెడతాము అనేటట్లు వారు మాట్లాడుతూ ఉన్నారు. అది కూడా అది అంత సమంజసమైన ఆర్గ్యుమెంట్ కాదు. కారణం ఏమంటే మీ ప్రొడక్షన్ చేయొచ్చు, కానీ మీ ఇష్టానుసారం ఉన్నటువంటి కూడా బ్లాక్ లో అమ్ముతాను, 1000 రూపాయలు అమ్ముతాను, 1500 రూపాయల రేట్లు అమ్ముతాను, లేదా బ్లాక్ లో అమ్మినా సరే గవర్నమెంట్ ఏం మాట్లాడకూడదు, గవర్నమెంట్ ఏం చట్టం లేదు, అది లేదనంటే అది కరెక్ట్ కాదు. గవర్నమెంట్ అనేది ఉండేదంటే దేన్నైనా సరే కంట్రోల్ చేసే శక్తి గవర్నమెంట్ కు ఉండాలి. ఇప్పుడు మన కరోనా వచ్చింది, రెమ్డెసివిర్ ఇంజెక్షన్ 20,000 రూపాయలకు అమ్మారు. గవర్నమెంట్ ఉంటే మనమే విమర్శిస్తాం, గవర్నమెంట్ ఏం చేస్తా ఉంది,
ఆసుపత్రులు ఈ అంటే రకంగా ధరలు ఒక్కసారి ఫిక్స్ అయిన తర్వాత అంతకు మించి ఎక్కువ అమ్మితే అది బ్లాక్ మార్కెట్, దాన్ని కంట్రోల్ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉన్నాయి. బట్ ధరను ఫిక్స్ చేసే అధికారం ప్రభుత్వానికి లేదని. మ్యానుఫ్యాక్చర్ ఎంఆర్పి అని ఒకసారి ఫిక్స్ చేసింది, అది ఎంఆర్పికి మించి అమ్మితే ఖచ్చితంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి, అది బ్లాక్ మార్కెట్. బ్లాక్లో అమ్మితే కుదరదు. బట్ ఎంఆర్పిని ప్రభుత్వమే ఫిక్స్ చేస్తానంటే అది సాధ్యం కాదు, చట్టం అది ఒప్పుకోలేదు అంటున్నారు అంతే. వాళ్ళు బ్లాక్ మార్కెట్ని అలౌ చేయమని అంటారు ఇండస్ట్రీ వాళ్ళు. అందులో ఇప్పుడు ఒక సినిమా విడుదలైనప్పుడు మొదటి రోజులోనూ బెనిఫిట్ షో అనే పేరుతోనూ మరో రకంగానూ ఒక్కొక్క టికెట్ ని 1000 రూపాయలకి 1500కి వాటిని కంట్రోల్ చేయమనండి. అదేమిటి వారు కాబట్టి ఏమంటే గవర్నమెంట్ వారికి సహకరించాలి, గవర్నమెంట్ కు వారు కూడా సహకరించాలి. అల్టిమేట్ గా కూడా సినిమాలు కానీ వినోదం కానీ ప్రజల కోసం ప్రేక్షకుల కోసం ఫైనల్ గా వాళ్ళ కోసమే తప్పితే కొంతమంది సినిమా యాక్టర్ల కోసమో మరికొద్ది మంది నిర్మాతల కోసమో కాదు కదా. కాబట్టి ఏమంటే ఖచ్చితంగా గవర్నమెంట్ కూడా ఏమంటే దీంట్లో కక్ష సాధింపు ధోరణి ఉండకూడదు. ప్రభుత్వం చేస్తున్నది ఏంటంటే కొంత కక్ష సాధింపు పెంచకపోవచ్చండి, కానీ ఉన్న రేట్లు తగ్గించడం న్యాయం కాదండి సార్. కొత్తగా పెంచే అధికారం నాకు ఉందండి. రామకృష్ణ గారు ఒపీనియన్ కంప్లీట్ అయిన తర్వాత మాట్లాడదాం. ఓకే, ఫోన్లో ఉన్నారు కదా, కొంచెం క్రాస్ టాక్ అయితే ఆయనకి వినపడదు. అదే ఇప్పుడు రామచంద్రరావు గారు నేను చెప్పేది ఏమంటే ఒకటే, ఈ అల్టిమేట్ గా మీరు సినిమా ఇండస్ట్రీ అయినా లేదా సినిమాకి సంబంధించిన నటీనటులైనా లేదా గవర్నమెంట్ అయినా అందరు కూడా ప్రేక్షక ప్రజల యొక్క ప్రయోజనాలు దృష్టిలో ఉంచుకొని నిర్ణయాలు ఉండాలి. కాబట్టి ఏమంటే ప్రభుత్వం కూడా ప్రజలు ప్రేక్షకుల దృష్టిలో ఉంచుకొని వారికి భారం పడకుండా చూడాలనే ఒక ఉద్దేశంతో, అలాంటి సదుద్దేశంతో ముందుకు వస్తే అందరు కూడా దానికి సహకరిస్తారు. అట్లు కాకుండా అసలు నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినాయని పట్టించుకోము, సిమెంట్ రేట్లు మేము పెంచుతా ఉంటాము, ఇసుక రేట్లు పెంచుతా ఉంటాము, ఒక్క సినిమా రేట్ల విషయంలో మాత్రమే ఈ రకంగా ప్రవర్తిస్తామంటే ప్రభుత్వం యొక్క పక్షపాతం అయితే అక్కడ స్పష్టంగా కనపడతా ఉంది. కాబట్టి అంటే ప్రభుత్వానికి సిన్సియారిటీ తక్కువ ఉంది ఇందులో. రెండోది ఏమంటే దీన్ని ఆసరాగా తీసుకొని నేను వీళ్ళ మన సినీ ఇండస్ట్రీ వాళ్ళ యొక్క ఆర్గ్యుమెంట్ కూడా చూస్తా ఉన్నా. అసలు గవర్నమెంట్ ఎవరు, వాళ్ళకి ఇన్వాల్వ్ అవుతారు, ఇది మేము తయారు చేస్తా ఉన్నాము, మేము డబ్బులు పెడతామంటే నువ్వు డబ్బులు పెడితే ఇష్టానుసారం నువ్వు జనంతో వసూలు చేసేట్లేదు. దానికి కూడా కొన్ని పద్ధతులు ఉంటాయి, కొన్ని రూల్స్ ఉంటాయి. దాన్ని ఖచ్చితంగా ఎవరైనా పాటించాల్సిందే. ఖచ్చితంగా అలాంటి సమయంలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ కావాల్సిందే. కాబట్టి ఏమంటే మేము బ్లాక్ చేస్తాము, ఎట్లా రేట్ ఎక్కువ పెట్టి అమ్ముతాము, మేము పెద్ద పెద్ద హీరో సినిమాలు కాబట్టి మా ఇష్టానుసారం పెడతాము అని అంటే అది ఎవరు కూడా అనుమతించారు. కాబట్టి ఏమంటే ఇదంతా కూడా ప్రభుత్వము సిన్సియర్ గా, ఎందుకంటే అందరి అభిప్రాయాలు కూడా తీసుకోవాలి, సినీ ఇండస్ట్రీ వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకోవాలి, ప్రేక్షకుల యొక్క వారి యొక్క పర్చేజింగ్ వాల్యూని కూడా దృష్టిలో పెట్టుకొని అదే విధంగా సినీ థియేటర్ ఎగ్జిబిటర్స్ వాళ్ళు అందరికంటే ఎక్కువ నష్టపోతూ ఉన్నారు. కాబట్టి ఏమంటే చాలా థియేటర్లు ఇప్పటికే క్లోజ్ అయిపోయినాయి. వాళ్ళ సమస్యలు కూడా ప్రభుత్వం వినాలి, విని అందరికి కూడా ఆమోదయోగ్యంగా ముందుకు పోవాలి. గవర్నమెంట్ మిస్ అవుతున్నది ఏమంటే ఈ సినిమా ఇండస్ట్రీ పైన కూడా వేలాది మంది, ఒక రకంగా చెప్పండి లక్షల సంఖ్యలో వర్కర్స్, అదేవిధంగా ఇతర ఉద్యోగస్తులు దానిపైన ఆధారపడి జీవిస్తా ఉన్నారు. వారు కూడా ఇబ్బందులు పడే పరిస్థితి రాకూడదు. ఎందుకంటే అల్టిమేట్ గా గవర్నమెంట్ పైన బర్డన్కి వస్తుంది అంతా. వాళ్ళందరూ కూడా వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉంటే వాళ్ళందరూ కూడా వాళ్ళు బతుకుతారు. అట్లా కాకుండా వాళ్ళందరికీ కూడా సమస్యలు క్రియేట్ చేస్తే అది పరోక్షంగా అది ప్రభుత్వానికి కూడా ఇబ్బంది. ప్రభుత్వం కూడా సంయమనంతో ముందుకు రావాలని. థ్యాంక్ యూ రామకృష్ణ గారు. అదే ప్రొఫెసర్ డాక్టర్ జీవీఆర్ శాస్త్రి మాట్లాడతారు. శాస్త్రి గారు నమస్తే. మూర్తి గారు నమస్కారం. మూర్తి గారు, ఇప్పుడు మనది క్యాపిటలిస్టిక్ ఎకానమీ కాదు, సోషలిస్టిక్ ఎకానమీ కాదు, ఇట్స్ మిక్స్డ్ ఎకానమీ. మిక్స్డ్ ఎకానమీలో ఎలా ఉంటుందంటే స్ట్రీమ్ లైనింగ్ నేషనల్ ఎకానమీలో వీళ్ళు ఈ దద్దమ్మలకి టాక్సేషన్ లో ప్రాబ్లం. వీళ్ళకి చెవిటోళ్ళకి ముందు శంఖం ఊదినట్టు వీళ్ళకి గవర్నమెంటా గవర్నెన్సా? ఇప్పుడు చేసిన యాక్ట్ ఉంది చూసారా, సినిమా ఫేర్స్ పెంచడం, ఈజ్ ఇట్ కమ్స్ అండర్ ద గవర్నమెంట్ ఆర్ ఇట్స్ ద గవర్నెన్స్? గవర్నమెంట్ అంటే పాలసీ డెసిషన్, గవర్నెన్స్ అంటే నిర్ణయాల రూల్స్ అండ్ రెగ్యులేషన్ మీద. ఇది రెండిట్లోనూ రాదు, ఇది అన్కాన్స్టిట్యూషనల్. గవర్నమెంట్కి అసలు అవకాశం లేదు, అది లేదు. ఇప్పుడు రేపు పొద్దున్న ఇక్కడ నుంచి సంక్రాంతి నాడు 14వ తారీఖు నేను విజయవాడ రావాలంటే 36,000 రూపాయలు ఎయిర్ ఇండియా టికెట్. ఈ దద్దమ్మలకు తెలియదా గవర్నమెంట్ లో డెసిషన్, గవర్నమెంట్ చేసిన దీన్ని నిర్ణయాన్ని మార్చగలరా వీళ్ళు? 7,000 రూపాయలు 6,000 రూపాయలు టికెట్ అది. ఢిల్లీ నుంచి విజయవాడ రావడానికి గట్టిగా తంటే 6,000 రూపాయలు 5,000 రూపాయల టికెట్ అలా 36,000 అయింది. నేను లండన్ వెళ్ళాలంటే 18,000 వెళ్ళిపోతాను. సప్లై డిమాండ్ ఏంటి? దాని మీనింగ్ ఏంటి?
అంటే దాని అర్థం ఏంటంటే మీకు సంబంధించిన గవర్నమెంట్ ఇప్పుడు ఇది ప్రీమియం, ఇది బ్లాక్ కాదు, ఇది ఇట్ ఇస్ నాట్ ఎ బ్లాక్. మీరు ఏ రోజు అయితే మల్టీప్లెక్స్ సినిమా థియేటర్స్ అనౌన్స్ చేశారో అందులో మల్టీప్లెక్స్ దాంట్లో ఏంటిది మాస్, మీరు ఎప్పుడైతే 500 సీట్లు 600 సీట్లు తీసేసి 50 సీట్లు 40 సీట్లు ఇన్ఫ్రాస్ట్రక్చరల్ గా దాన్ని ఒక టెక్నాలజికల్ గా డెవలప్మెంట్ గా ఆ రకమైన పాలసీ తీసుకొచ్చారు. అప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ పాలసీలో ఉండేది. లేదని దద్దమ్మలు ఎలా చెప్తారు? నీతి ఆయోగ్ రిపోర్ట్లో లేదా ఇది? మళ్ళీ చెప్తారేంటి? స్టేక్ హోల్డర్స్ ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్, ఉత్పత్తి కారకాలు అన్న దాంట్లో ఫ్యాక్టర్స్ ఆఫ్ ప్రొడక్షన్ లో స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ ఉంటుంది. స్టేక్ హోల్డర్స్ ఇంట్రెస్ట్ ఈజ్ ది అల్టిమేట్ ఇంట్రెస్ట్. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేదా? ఓకే, సుప్రీంకోర్టు జడ్జిమెంట్ లేదా? అది దాంట్లో స్టేక్ హోల్డర్స్ అప్రోచ్ కదా. ఇది స్టేక్ హోల్డర్స్ అప్రోచ్. ఎంతో మంది ఓ ప్రొడ్యూసరు వీళ్ళందరూ హీరోలు వాడే మాట వదిలేండి. హీరోలు ఈజ్ నాట్ ద కాస్ట్ పీపుల్ ఆర్ నాట్ ఇంపార్టెంట్. ద ఇంపార్టెన్స్ ఈజ్ దట్ వాళ్ళు ఆ కన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు, ఆ ప్రొడక్షన్ నిర్మాత దర్శకుడు చాలా ఇంపార్టెంట్ కదా. అవన్నీ దట్స్ పార్ట్ ఆఫ్ ద గేమ్. మీరు శాలరీలు ఎంత తీసుకున్నారు, బ్లాక్ లో అమ్ముతారు. బ్లాక్ లో అమ్మడానికి ఇట్స్ ద ప్రీమియం. మీకు గవర్నమెంట్ ఈజ్ ద వెల్ఫేర్ ఆఫ్ ద స్టేట్. వెల్ఫేర్ ఆఫ్ లో గవర్నమెంట్ లో చూసుకున్నట్టయితే మీరు ఎరువుల మీద ఏ రకంగా సబ్సిడైజ్ చేస్తున్నారో వ్యవసాయదారులకి అదే రకంగా సబ్సిడైజ్ చేయండి. 5 రూపాయలకి ఎందుకు అసలు జీరో ఇవ్వండి. జగన్ అన్న సినిమా పథకం అని పెట్టండి, జీరో అనండి, ఫ్రీగా చూపించండి. కానీ ప్రతి హెడ్ కి ఆ అమౌంట్ ఎంత అయితే ఆ దర్శకుడు నిర్మాత నిర్దేశిస్తారో అంత అమౌంట్ మీరు సబ్సిడైజ్ గా అతనికి పే చేసేయాలి. మీరు చూపించడం సున్నా చూపించండి, ఫ్రీగా చూపించండి సినిమా. ప్రజలందరికీ ఫ్రీగా సినిమా చూపించండి. కానీ ప్రతి హెడ్ మీద ఎంత అయితే అమౌంట్ అయితే నిర్మాత దర్శకుడు ఒప్పుకుంటాడో ఆ అమౌంట్ అతనికి ఇచ్చేయాలి. సో యూ డోంట్ హ్యావ్ ఎనీ రైట్ బికాస్ ఇన్ ద మిక్స్డ్ ఎకానమీలో గవర్నమెంట్ ఇన్వాల్వ్ అవ్వాలి. గవర్నమెంట్ ఎందుకు ఇన్వాల్వ్ అవుతుంది? ఏ హక్కు అధికారంతో ఇన్వాల్వ్ అవుతుంది? ఏ హక్కు అధికారాలు ఉన్నాయి గవర్నమెంట్కి? గవర్నమెంట్కి కూడా హక్కులు అధికారాలు ఉంటాయి. మీరు ఇష్టం వచ్చినట్టు చేసేస్తా ఉంటే కుదరదు. ఇది ఈజ్ అబ్సల్యూట్లీ అన్కాన్స్టిట్యూషనల్. రాజ్యాంగం విరుద్ధం ఇది. ఏ యాంగిల్లో చూసినా రాజ్యాంగం విరుద్ధం ఇది. మీరు దిక్కుమాలి ఎండోమెంట్ యాక్ట్ ఒకటి, ఆ ఎండోమెంట్ యాక్ట్ పెట్టుకుని తిరుపతిని రన్ చేస్తూ ఉంటారు. తిరుపతిలో దర్శనాలు లేవంటారు, లేదా అది క్యాన్సిల్ చేసి ఉంటారు. ఇది దీనికి 300 అంటారు, దానికి ₹1,00,000 అంటారు, దానికి ₹1,00,00,000 అంటారు. ఏంటిది అంటే? దానికి ఉన్నాయా ప్రీమియం? దానికి ప్రీమియం ఉంటాయా? ఓకే, థ్యాంక్ యూ శాస్త్రి గారు, థ్యాంక్ యూ సో మచ్. ప్రసన్న గారు, ఇప్పుడు బేసికల్లీ ఏంటంటే అండి, సామాన్యుడు అని చెప్పి మాట్లాడుతున్నారు కానీ ఇది కాదు. ఇది కేవలం ఒక ఉద్దేశపూర్వకంగా ఒక పద్ధతి ప్రకారం జరుగుతున్న ఒక దాడి. ఇది ఈ పద్ధతిలో చేయటం అనేది చాలా తప్పు. ఇంకోటి అసలు బలిసిన వాళ్ళు ఇది అనేది మాట్లాడుతుంది. జనరల్గా ప్రసన్న కుమార్ రెడ్డి గారు అంటే కొంచెం నాకు ఒక రెస్పెక్ట్, కొంచెం ఆయన మనిషి కొంచెం మర్యాదగా ఒక పద్ధతిగా ఉంటాడు. బ్లాంక్ నా పేరని కాదండి, కొంచెం ఒక పద్ధతిగా. అంటే గతంలో నల్లపరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు ఎన్టీ రామారావు పార్టీ పెట్టినప్పుడు ఆయన మంత్రిగా చేశారు. తర్వాత కొంచెం ఎన్టీ రామారావు వివేదించి బయటకు వచ్చారు. తర్వాత ప్రసన్న కుమార్ రెడ్డి గారు కూడా తెలుగుదేశంలో ఇచ్చేసి దాని తర్వాత నుంచి వైసీపీలోకి వచ్చి కొంచెం ఫ్రాంక్గా పర్ఫెక్ట్గా ఉంటారని చెప్పి అనే ఒక నా ఫీలింగ్ని ఆయన ఇవాళ సడన్గా యూటర్న్ తీసుకుని ఇదేదో బలిసినోళ్ళు అని అంటే మా సక్సెస్ రేటు కేవలం 2 to 5% అండి. ఈవెన్ లాస్ట్ ఇయర్ ఇప్పుడు ఈ కోవిడ్లో కూడా 187 సినిమాలు మా రిలీజ్ అయితే 17 సినిమాలు హిట్లు అండి, 5 సినిమాలు పెద్ద సినిమాలు, 12 సినిమాలు చిన్న సినిమాలు అండి. ఇది పొజిషన్. ఇది 2 to 5% అలా ఒక్క లాస్ట్ ఇయర్ కోవిడ్ మూలంగానే ఒక 9%కి వచ్చిందండి. మిగతా వాళ్ళందరూ ఫెయిల్యూర్ అండి. ఫెయిల్యూర్లో ఎంతో హారిబుల్ సిచ్యుయేషను. కొంతమంది కొన్ని సినిమాలు సమాజానికి ఉపయోగపడేటట్టు ప్రయోజనకరమైన సినిమాలు తీసినవి చాలా ఉంది. ఒకసారి సుభాష్ రెడ్డి గారు, జస్టిస్ ఆయన వచ్చారు, అలా జస్టిస్ చంద్రకుమార్ గారు ఇద్దరు వచ్చి మేమందరం కూర్చుంటే శిఖరం ద పీక్ అని చెప్పి ఒక అరకు వ్యాలీ లాంటి ఏరియాలో అక్కడ ఒక సంఘ బహిష్కరణ ఉండి ఒక ఫ్యామిలీ ఉంటే ఒక లేడీకి ప్రాబ్లం వస్తే సొసైటీలో ఎవరు కూడా హెల్ప్ చేయకపోతే పిల్లలు మంచం మీద ఆ అడవి ప్రాంతంలో తీసుకుని వచ్చి 108 వ్యాన్ దగ్గర తీసుకురావటం అనేది ఒక సమాజానికి ఉపయోగపడేది. ఇవాళ సొసైటీలో పిల్లలు ఏంటంటే చదువుతున్నారు, సాఫ్ట్వేర్ అయిపోతున్నారు, వాళ్ళ ఫ్యామిలీ తప్పితే సొసైటీ ఏంటి, అసలు ఈ సమాజానికి మనం ఎలా ఉపయోగపడుతున్నాం ఏంటి అని చూడకుండా డాలర్స్ పౌండ్స్ ఈ యాంగిల్లో వెళ్ళిపోతున్న వాళ్ళకి సమాజంలో ఇలా ఉపయోగపడాలని చెప్పి తెలియజెప్పే ఆ సినిమా తీయటం జరిగిందండి. ఆ సినిమాకి అతను ఫ్లాట్ అమ్మేసుకుని 60 లక్షలు ఖర్చు పెట్టి సినిమా తీశాడండి.
సినిమా తీస్తే నేను అప్పుడు చెప్పాను, ఏమంటే మనం కూడా వచ్చాము, కూల్ డ్రింక్లు ఇచ్చారు, స్నాక్స్ ఇచ్చారు, షో వేశారు, మనం కూడా అత్యద్భుతం అని మైక్లో చెప్పేసి వెళ్ళిపోతాం. చెప్పి వెళ్ళిపోతే మళ్ళీ ఈ బిల్లు కూడా అతనికి లాస్ అండి, ఇబ్బంది అండి. ఇది కాకుండా ఏదైనా కన్స్ట్రక్టివ్గా కొంచెం ఇట్లాంటి ప్రయోజనకరమైన సినిమాలు వచ్చినప్పుడు మీరు డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషనల్ ఆఫీసర్స్ చెప్పి పిల్లలందరినీ ఈ సినిమాని కొంచెం సబ్సిడీ రేట్ లాగా పెట్టి థియేటర్స్ కూడా తక్కువ రెంట్కి వేసేటట్టు చేపించి ఇలా ఏర్పాటు చేస్తే ఇతన్ని బాగుపడితే ఇతను ఎన్నో రేపు సమాజానికి ఉపయోగపడే మంచి సినిమాలు చేస్తాడు. మీరు జస్టిస్లుగా ఉన్నారుగా, మీరు ఏదైనా చేయండి అంటే మీరు ఏదైనా ఫార్మాట్లో మాకు రండి అని చెప్పారు. బాలరామాయణంకి 25 లక్షల సబ్సిడీ ఇచ్చారండి. అప్పట్లో సబ్సిడీలు ఉన్నాయి, ఇప్పుడు సబ్సిడీలు ఎత్తేసారు మొత్తం. ఈవెన్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ నంది అవార్డులు ఉంటే 5 ఏళ్ళు అనౌన్స్ చేసిన నంది అవార్డులు ఇప్పుడు దాకా దిక్కుముక్కు లేదు. ఫర్దర్ అవార్డులు ఏం చేశారో తెలియదు. ఇలా ఇవన్నీ చేసుకుంటూ వచ్చి ఒక సినిమా ఇండస్ట్రీ మీద ఒక రకమైన కక్షపూరిత ధోరణిలాగా ఇవాళ నిజంగానే చెప్పాలంటే సామాన్యుడికి కావాల్సింది కూడు గూడు గుడ్డ విద్య వైద్యం కావాలండి. ఇవాళ నేను బతకటానికి సపోజ్ ఏదైనా అంటే ఒక ఇంజక్షను ₹1,00,000 పెట్టి కొనుక్కోవాలండి. ₹1,00,000 పెట్టి కొనుక్కునే స్థాయి లేకపోతే మనిషి చచ్చిపోవటమే. ఆ ₹1,00,000 ఇంజక్షన్లు తయారు చేసే మీ కంపెనీలు ఉండయి. మీ కంపెనీలలో ఆ ₹1,00,000 దాని బదులు దాన్ని ఒరిజినల్గా ₹1,000 తయారైతే 200కే మీరు ఇస్తే నాలాంటి పేదవాళ్ళు ఎంతోమంది బతుకుతారండి. బతికితే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు అవుతారు. కానీ ఇక్కడ అది ₹1,00,000 పెట్టుకుని సావటానికి ఇది అవుతుంది. మళ్ళీ ఇన్కమ్ ట్యాక్స్ రైడ్ జరిగితే కోట్లు కనబడుతున్నాయండి. ఆ కోట్ల రూపాయలు దాచుకుని నోట్లు పెట్టుకున్నాయి, అది సామాన్యుడికి పంచారనుకోండి, సామాన్యుడి పనికి వస్తుంది. అది వదిలేసి బలిసిన భాషలన్నీ పెట్టుకుని అంటే మరి అది పచ్చకామరలోడికి లోకమంతా పచ్చగా కనిపించినట్టు అలా ఏమన్నా తప్పితే మేము ఇంత భేదగా ఇంత బలహీనంగా ఉండి ఇంత పరిస్థితి ఉండి కోట్ల రూపాయలు తీసుకొచ్చి సినిమా స్టార్ట్ చేసి దెబ్బతిని మా దగ్గర ప్రొడ్యూసర్స్ కౌన్సిల్లో ₹3,000 నెల పెన్షన్ తీసుకుంటున్న నిర్మాతలు ఉంటే వీళ్ళు కనపడరా, వీళ్ళకి ఇది కాదా అంటే ప్రజలు అని అంటే వీళ్ళకి ప్రజలు అంటే మెజారిటీ ఆఫ్ ది ప్రజలు కాదా, ఏదో కొద్ది మందిని చూసి ఆ కొద్ది మందిని పట్టుకొని ఇలాంటి భాషలో ఇది మాట్లాడటంలో జనరల్గా ఆయన సంస్కారానికి అలా మాట్లాడరని అనుకున్నానండి. అది దురదృష్టం. నేను ఇంకోటి ఏంటంటే ఆయన మాట్లాడాడని ఎవరో చెబితే నేను నమ్మలేదండి. ఆయన మాట్లాడ్డాను అనుకున్నా, కానీ ఆయన విజువల్స్ చేసి ఆయన మాట్లాడుతున్న విధానం చూపించిన తర్వాత మరి ఆయన ఏం ఆశించి ఏ పదవి ఆశించి మరి ఏదో ఒక టర్మ్కి మంత్రి పదవులైనా నాని ఇలా ఏమన్నా మాట్లాడితే మంత్రి పదవి వస్తుందని లెక్కలో వెళ్ళారో ఏమో, కానీ చాలా తప్పండి, చాలా దురదృష్టకరం. ఇంకోటి ఏంటి, నేను ఒక అద్భుతమైన జెంటిల్మెన్, ఒక మంచివాడు, ఈయన పర్ఫెక్ట్గా ఉంటాడు అని అనుకున్న వ్యక్తి ఇలా మాట్లాడటం అనేది నేను డైజెస్ట్ చేసుకోలేకపోయానండి. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. ప్యానలిస్టులు అందరూ కూడా ఇది చర్చ. మరింత మళ్ళీ కలుసుకుందాం. కీప్ వాచింగ్ టీవీ.